నగరమంతా నిద్రపోతున్న వేళ వాళ్ళు మాత్రం మేల్కొని నగరాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతూ ఉంటారు. వాళ్లే పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళ కష్టం మామూలుది కాదండి. రకరకాలుగా మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఏదో ఒక పని చేసి బతుకు. వారి కష్టం మామూలుది కాదండి. ఇలాంటి వారి కష్టాన్ని మీకు తెలిపే ప్రయత్నమే కష్టజీవులతో కాసేపు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదామా? రండి. జననీ ఎస్టేట్స్ ఫార్మ్లాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. కాసేపు వాళ్ళ పని నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇదేదో అప్పటికప్పుడు ఏదో ఒక వీడియో కోసమనో కాదండి. వాళ్ళ కష్టం ఎంత ఉంది, ఎలా అసలు పని చేస్తారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను, తెలుసుకుంటాను. అందులో భాగంగా వాళ్ళు ఊడ్చేటప్పుడు వాళ్ళు పడుతున్న బాధలేంటి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పే మాటలన్నీ వినాలని నాకు ఉంది. మీరు కూడా వినండి. అయితే ఒకసారి అసలు ఎలా ఊడిస్తారు ఏంటి అనేది నాకు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. ఫైన్. ఇది సికింద్రాబాద్ ఏరియా. మీరు ఎంతమంది ఉంటారో? 20 మంది ఉంటారా? ఓకే ఓకే. ఒక ఏరియా ఇంత అని ఇలా ఊడ్చేస్తారు అంతేనా? అమ్మా ఇలాగైనా ఊడ్చేది? అంటే ఇంట్లో ఊడుస్తాం అలవాటే, కానీ రోడ్ల మీద కొంచెం కష్టంగా ఉంది, గట్టిగా ఇలా వినాల్సి వస్తుంది. ఇంట్లో ఏంటంటే ఇట్లా వంగి తుడుస్తాం కాబట్టి అది పెద్ద కష్టం అనిపించదు. అని ఇలా వంగితే ఇట్లా నడువు నొప్పి రాకుండా ఉండడానికి వీళ్ళకి ఈ విధంగా ఏర్పాటు చేశారు. మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే. బట్ ఇది కొంత పర్వాలేదు, కానీ ఈ దుమ్ము ఇదంతా ఎంత ఘోరంగా వస్తుంది. తడిగా ఉన్నప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది. ఆ చెత్తంతా తడిచినప్పుడు ఆ మురికి వాసన తెలిసిందే, మనం భరించలేము. అలాగే పొడిగా ఉన్నప్పుడు ఏంటంటే దుమ్ము అంతా పైకి లేస్తుంది, అది ముక్కుల్లోకి వెళ్తే అవి చాలా ప్రమాదకరం. కానీ అయినా వీళ్ళు ఇదే పని కొనసాగిస్తున్నారు, ఇదే పని చేస్తారు. ఎందుకంటే పట్టుకుట్టు కోసం. ఇదే వాళ్ళ కష్టం. నిజంగా కష్టజీవులు వీళ్ళు. కాసేపు వీళ్ళతో మాట్లాడదాం. ఎప్పటి నుంచి పనులు చేస్తున్నారు? ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంది అర్ధరాత్రి పూట మనం అందరం పడుకుంటాం హ్యాపీగా, బట్ వీళ్ళు మాత్రం అలా మేల్కొని ఉండి పని చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో నేను అనుకున్నాను వీళ్ళతో ఒక వీడియో చేయాలని. ఇప్పుడు ఛాన్స్ దొరికింది, మాట్లాడదాం పదండి. నా చుట్టూ బంగారు తల్లులు కూర్చున్నారు. టైం ఇప్పుడు 2 అవుతోంది. హ్యాపీగా అందరం నిద్రపోయే టైం ఇది, కానీ వీళ్ళు మాత్రం మేల్కొని ఉండి కష్టపడి పనిచేస్తారు. ఈ నగరాన్ని అద్దంలా కనిపించేలా చేస్తారు. అర్థమైపోయి ఉంటుంది. ఒకసారి చూడండి అందరినీ ఎంత చక్కగా ఉన్నారు. మామూలుగా అయితే ఈ టైంకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, కానీ వీళ్ళు కళ్ళకి అసలు కనీసం ఇలా రెప్ప కూడా వేయకుండా అలా కష్టపడి పనిచేస్తున్నారు. కారణాలు చాలా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం, వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేర్లు చెప్పండి ఒక్కసారి. భాగ్యరేఖ. భాగ్యరేఖ. మీ పేరు? రేణుక. రేణుక. మీ పేరమ్మా? అనిత. మీరు? జ్యోతి. పద్మ. లక్ష్మి. యాదగిరి. వీళ్ళందరూ కూడా సికింద్రాబాద్ ఏరియా, పర్టికులర్గా చెప్పాలంటే రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ రోడ్లో వీళ్ళు రోడ్లు ఊడుస్తూ ఉంటారు. పర్టికులర్గా కొంత టైం అనేది ఉంటుంది ఒక ఏరియాకి వీళ్ళు అని చెప్పి. దగ్గర ఎంతమంది ఉన్నారు మొత్తం మీరు? మేము మొత్తం 14 మంది. ఎంతమంది? 14 మంది ఉన్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పని మీరు? నేనైతే 2005 నుంచి మేడం. ఓ, అప్పటి నుంచి. అవును మేడం. ఎందుకని ఈ వృత్తి? అంటే మా హస్బెండ్ చనిపోయిండు. మా పిల్లలు చిన్నగా ఉండడం, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, ఇంటికి రాయి, సొంత ఇల్లు కాదు, రెంటర్స్. వాళ్ళని బతికించడానికి నేను ఈ పనికి జాయిన్ అయ్యాను. ఎంతమంది అమ్మ పిల్లలు? ఒక కొడుకు, బిడ్డ. వాళ్ళు ఏం చదువుతున్నారు? బాబు ఇంటర్ చేసి డిస్కంటిన్యూ, పాప డిగ్రీ 3rd ఇయర్. చక్కగా చదివించారు. మరి మా బతుకులు ఎట్లున్నాయి, మరి మా పిల్లల బతుకులైనా మంచిగా ఉండాలి కదా, అందుకనేసి. ఎట్లా చనిపోయారు మీ హస్బెండ్? ఇట్లనే డ్రింక్ చేసి. వారు ఉన్నప్పుడు ఏం పని చేసేవాళ్ళు? ప్లంబర్. అప్పుడు మీరు కూడా పని చేసేవాళ్ళ? చేసాము, ఇదే చేసిన 1 ఇయర్. 1 ఇయర్ తర్వాత చనిపోయారు. ఇది ఎక్కినాక సంవత్సరానికి చచ్చిపోయారు. అయ్యో, చాలా కష్టమైన పనే కదా ఇది. పిల్లల గురించి తప్పదు కదమ్మా చేయడం, మరి ఎవరు పెడతారు అనేసి. అంటే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, ఎన్నో పనులు చేసుకోవడానికి ఉన్నాయి కానీ పొద్దంతా పిల్లలని స్కూల్ పంపించడం చేయడం, ఈ నైట్ అయితే కొంచెం నాకు చేసుకొని పొద్దుగాల మా పిల్లల్ని చూసుకునే విధంగా ఉంటుంది అనేసి నైట్ వెనక ముందు ఎవరు అట్లా ఎవరు లేరు, పొద్దున పూట పిల్లలని చూడడానికి ఎవరు ఉండరు అనేసి నైట్లో జాయిన్ అయిపోయినా. అంటే మా అమ్మ కూడా చేసేది, ఆ అమ్మ త్రూ నేను. టైమింగ్ ఏంటి మీకు? మాకు 11 నుంచి 6 వరకు మేడం. రాత్రి 11 నుంచి స్టార్ట్ అయితే పొద్దున 6 గంటల వరకు. బయలుదేరాలి 10 వరకే బయలుదేరాలి. 10కి. ఎక్కడి నుంచి వస్తారు? నేను వారాసిగూడ నుంచి వస్తారు. అంటే ఇప్పుడు మీరున్న దగ్గర అక్కడ పని తీసుకోవడానికి అలా అవ్వదా? లేదు మేడం, ఏ ఏరియా చెప్తే అక్కడికి వెళ్ళాలి అంతే.
మరి భయం ఏదా మీకు రాత్రిపూట అలవాటు ఇలా? అయిపోయింది మేడం, చేసి చేసి అలవాటు కొన్ని అయింది ఏళ్ళు కొన్ని ఏళ్ళు అవుతుంది చేసి. మీ వయసు ఎంతమ్మా? నాది 54. ఈ వయసులో ఇంత చలిలో రోడ్ల మీద ఏం ఈ చేయాలి రాత్రి మేడం? వేళ అవసరమా అంటే? ఏం చేయాలి, కడుపు లేక చేయాలి కదా. పిల్లలు చిన్నప్పుడే మా భర్త చచ్చిపోతే తీసుకొని వచ్చినాయి ఇక్కడ. ఏ ఊరు నుంచి? ఊరు నుంచి సీతారాంపురం, అక్కడ మోత్కూరు దగ్గర. ఆ. పిల్లలు చిన్నోళ్ళు అని ఇక్కడ తీసుకొని వచ్చిన, హ్మ్. ఇక్కడనే బతుకుతున్నాం. పిల్లలు ఏం చదువుతున్నారు? ఒక పిల్లగాడు 12, ఒక పిల్లగాడు 12 చదివిండు. హ్మ్. పెద్ద పిల్లగాడు చదవలే. వాళ్ళు ఏమైనా పని చేసుకుంటున్నారా? కూలిన చేసుకుంటారు. ఇంకా వాళ్ళ పని వాళ్ళు కష్టపడుతున్నారుగా, మరి మీరు ఎందుకు? మీరు కూడా రెస్ట్ తీసుకోవచ్చుగా. ఇక వాళ్ళు కష్టపడరా, మనం ఇంట్లో కూర్చొని తింటే నడుతుందా మేడం? చేసుకోవాలి కదా. మీరు కూడా కష్టపడాల్సిందే. మీరు కూడా సేమ్ టైం మేము కిరాయిలకే ఉంటున్నాం, కిరాయిలకు ఉంటున్నాం. 11ంటికి వస్తే పొద్దున 6 దాకా. 6 నా దాకా. కష్టం అంతే. మాకు ఇల్లు లేదు, ఇడుపు లేదు, కిరాయిలకే ఉంటున్నాం. 6,000 5,000 కట్టుకుంటూ ఉంటున్నాం. మీకు ఎంత వస్తాయి ఇలా చేస్తే? నెలకి ఆ డబ్బులు? మేడం, డుమ్మా కొట్టకుండా చేస్తే 18,000. ఆహా. అంటే అందులో పిఎఫ్ ఈఎస్ఐ అన్ని కట్ అవుతాయి. అవన్నీ కట్ 15 వస్తాయి. అది డుమ్మా కొట్టకపోతే. ఒకవేళ మా హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉన్నదంటే మేము డుమ్మా కొడితే మా మనీ కట్ అవుతాయి. అవును మేడం. సెలవులు ఉంటాయా మీకు? వీక్లీకి ఒకటి మేడం. నెలకి 4. నెలకి 4. నెలకు 4. రోజుకి 2కి 2 గ్రూప్లలో కాబట్టి రోజుకి 2కి వీక్ ఆఫ్ ఉంటుంది. ఓకే ఓకే. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుంది. మా అత్త చనిపోయింది, ఆమె జాబ్ నాకు ఇచ్చారు. ఆహా. నా భర్త ఏం పని చేయలేడు. ఎందుకని? ఆయన కొంచెం మైండ్ చక్కగా ఉండదు. ఆహా. ఆయన ఏం పని చేయలేదు. నాకు 2 పిల్లలు, వాళ్ళని 10th క్లాస్ చదివించిన. ఒక ఆయన 10th డిస్కౌంట్ అయిండు, ఇంకొక ఆయన కాలేజ్ చేస్తుండు, ఒక సబ్జెక్ట్ పోయింది. ఇక నా భర్త ఏం పని చేయలేడు కాబట్టి నేను పిల్లల్ని చదివించుకుంటూ మీరే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నేను చాలా కష్టం. పరిస్థితి అందరిది అంతే మేడం, అందరిది అంతే. ఎవరేమి మేము చేసే డ్యూటీలను అయితే మాక్సిమం అందరం భర్త లేని వాళ్ళమే ఉండి కూడా కొంతమంది ఈ పరిస్థితి ఇబ్బంది పాలు. దానివల్ల మా చిన్న పిల్లల్ని వదిలేసి జాబ్లోకి వచ్చి మా పిల్లల్ని ఏదో మాలాగా కాకుండా మాలో మంచి చూసుకోవాలని కోరిక మాకు. మీ ఆశ అది. అది మాది. మీరండి ఏం చేస్తారు? సేమ్ ఇదే పని? ఎందుకని వేరే చదువుకున్నారా మీరేమైనా? ఎందుకని చదువుకోలేదు? ఇంటర్ చదివారు, మరి వేరే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. చేశాను ఇంత ముందు. మమ్మీ కోసం ఈ జాబ్ ఎక్కిన, మమ్మీ తీసేస్తారంటే మమ్మీ కోసం ఎక్కిన. అయ్యో, ఇంకా తప్పని పరిస్థితి. ఇప్పుడు మీరు ఇలా ఈ పని చేస్తున్నారు, రోడ్లు ఊడ్చే పని. ఇది కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఏంటి రోడ్లు ఊడ్చే పని చేస్తున్నావా అని అడుగుతారు. ఏ పనైనా వాళ్ళకి గౌరవం ఉంటుంది. ఏ పనైనా, అవును, ఏ పనైనా అది గౌరవమే. మీరు చేసేది కూడా చాలా గొప్ప పని, మేమందరం చేసే పనుల కన్నా చాలా గొప్ప పని. కానీ చులకనగా చూసే వాళ్ళు కూడా ఉంటారు, చాలా మంది ఉంటారు. చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారా? ఇంకా మమ్మల్ని చూసి అంత దూరం పోకపోతే చాలా, అసలు మాకు నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా చాలా కరువు మాకు ఇక్కడ, దూరం జరుగుతుంది. అట్లాంటి పరిస్థితి. ఇంకా కరోనా టైంలోనైతే ఇంకా చెప్పొద్దు అసలు. మాది రెంట్ కిరాయి ఇండ్లు. మేము అసలు ఇండ్లలో పోవాలన్నా కూడా మా ఓనర్స్ రానిస్తారో రానియరో అని అదో భయం. ఇక్కడ డ్యూటీ చేయకపోతే మాకు పొట్ట గడవదు. అంటే అన్ని ప్లేసెస్ కి వెళ్ళి చెత్త అంతా తుడిచి వస్తారు. వాళ్ళకి కూడా ఏమనుకుంటారంటే అయ్యో వీళ్ళకి ఏమన్నా వస్తుందేమో మాకోసం వాళ్ళ ఫీలింగ్. మేము ఇక్కడ అంతా వేసి పోతే మాకు కిరాయి ఇల్లు రానిస్తారా? ఆ పరిస్థితులలో కూడా మేము బతికినాం. స్నానం చేయడం, పిల్లలకి ఎట్లా వండి పెట్టాలని భయము. ఆ డ్రెస్ ఇప్పేయడం, బయటనే బాత్రూమ్ దగ్గర పోయి మళ్ళీ వేరే బట్టలు అక్కడ వాళ్ళు వేసేయడము, స్నానం చేయడము, చలిలో వానలా కానీ ఎట్లయినా కిట్లు అన్ని వేసేటోళ్ళు. కరోనా టైం బట్టలను పడేసేటోళ్ళు. మేము ఎంతో భయంకరమైన పని చేసినాం. రాలే మేడం, అట్లీస్ట్ కోల్డ్ కూడా కాలే మాకైతే. అంత అది ఉన్నాం మేమైతే. మీరు చెప్పండి, అమ్మగారికి జాబ్ పోతుందని చెప్పి మీరు వచ్చారు. మరి ఇలా ఎవరైనా మాట్లాడితే ఎలా అంటే, మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా గేల్ చేస్తారా? నా ఫ్రెండ్స్ ఎవరు ఏమన్నారా? ప్రౌడ్ గా ఫీల్ అవుతారా? ఓకే. సో ఈ వచ్చే శాలరీ మీరు అమ్మగారికి ఇస్తున్నారా? అంటే ఆవిడ అంత కష్టపడ్డారు, వాళ్ళకి ఇచ్చి మిగతా ఖర్చులో కొంచెం. మిగతా టైంలో మరి ఇప్పుడు ఇది నైట్ షిఫ్ట్ కదా మీకు, మార్నింగ్ టైం లో ఏదైనా పని చేస్తారా? నిద్ర సరిపోవట్లేదని పని చేస్తాను. నిజం, అది నిద్ర చాలా ఇంపార్టెంట్. బ్లాక్ టాక్స్ వచ్చేసినాయి కళ్ళు, వద్దులే అని పని చేసిన. కానీ జాగ్రత్త తమ్ముడు నువ్వైతే. ఓకేనా? ఫైన్. ఓకే అమ్మా, ఎన్నేళ్ల నుంచి మీరు చేసేది? 11 ఏళ్ల నుంచి మేడం. ఎక్కడ ఉంటారు? మేము తుకారంగేట్ దగ్గర. అందరూ ఒక దగ్గర ఉన్న వాళ్ళు కాదైతే? ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఉంటారా? ఓకే ఓకే. ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారా మీరు? అంతేనా? ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారంట అందరూ కూడా. అబ్బో, పాటలు వచ్చా మీకు? మరి ఇప్పుడు ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలని చెప్తారు కదా, ఈ పనే కదా మీరు చేస్తున్నారు. ఇప్పుడు పాటలు పాడుకుంటారా లేకపోతే ఏమైనా కబుర్లు చెప్పుకుంటారా? అవునా అమ్మ, నాకు ఒక పాట నిజంగా అమ్మ.
ఒక పాట పాడు. చాలా బాగా పాడుతుంది. పేరేంటి? లక్ష్మి గారు ఒక పాట పాడరా నా కోసం? పాడండి నా కోసం. ఇప్పుడు లక్ష్మి గారు నన్ను చూసినప్పుడు మీకు ఏ పాట ఏమైనా గుర్తొచ్చిందా? నా కోసం ఒక పాట పాడండి అంటే ఎంత చక్కగా నవ్వుతున్నారు. సరే ఒక పని చేస్తాను, నేను మిగతా వాళ్ళతో మాట్లాడతాను, ఈలోపు ఆలోచించుకోండి సరేనా? అంత సడన్ గా అడిగితే ఎవరికైనా ప్రాబ్లమే కదా. ఫైన్. సో 11 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నారు మీరు. అంటే మీ ఫ్యామిలీలో మీరు ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది? అంటే ఎవరు లేరండి, మా అత్తమ్మ చనిపోయారు, అయ్యో మా ఆయన చనిపోయారు, 3 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని బతికించుకోవడం. ఇది అత్తమ్మ డ్యూటీ ఉండే, అత్తమ్మ కూడా ఎక్కి చనిపోయింది. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? పెద్ద పాప 2nd ఇయర్ వరకు చదవట్లేదు ఇక అంతే. బాబు ఏమో ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. చదివించండి అమ్మా, చదువుకుంటాను అన్న వాళ్ళని. ఎందుకంటే చదువు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక చిన్న పెద్ద ఉద్యోగం అయినా చేసుకుని ఇక్కడ మేడం మాకు అంటారు కానీ ఏది చెయ్యరు. మేము 11 ఏళ్ళ నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నాము, మాకు జీతాలు పెంచుతా అన్నారు, జీతాలు పెంచట్లేదు, ఏం చేయట్లేదు. మేము ఇదే కదా, మాకు జీతాలు పెంచుతారే కదండి మాకు పిల్లలకు చదివించడానికి దానికి దీనికి ఉపయోగించేది. ఇంత దుమ్ములో ఇంత చెత్తలో పని చేస్తారు కదా మీరు, మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తాయి? తప్పదు కదా మేడం, వస్తాయి. ఖచ్చితంగా హాస్పిటల్ కాసేపు ఇక్కడ నుంచి ఉంటేనే ఆ స్మెల్ గానీ ఆ దుమ్ము గానీ అలా వస్తుంది. ఏసఐ ఒకటి ఇచ్చారు మాకు, హాస్పిటల్కి అక్కడికి వెళ్ళండి అని. అక్కడికి వెళ్తే వాళ్ళు ఒక్కొక్కసారి పట్టించుకుంటారు, ఒక్కొక్కసారి పట్టించుకోరు, అట్లా కూడా ఉంటది. నిజంగా వీళ్ళ కష్టం ఎంత అంటే, అది ఎండైనా వర్షం ఉన్నా లేకపోతే వాన పడినా కూడా, ఎండంటే పగలు ఆ టైంలో అంటే తక్కువ పని చేసేది అనుకోవచ్చు, చలి అలాగే వర్షం వచ్చినప్పుడు అయితే తప్పదంట. ఇగో వణుక్కుంటూ పని చేయాల్సిందే. ఒకసారి చూడొచ్చు వానకాయిదాలన్నీ ఇట్లా పెట్టుకొని ఇట్లా వస్తాం మేము. అది ఎంత దూరం నుంచి కానీ వరద వీడి దాకా కాళ్ళ దాకా వచ్చినా గానీ వర్షంలో తప్పనిసరి రావు, లేకుంటే ఫైన్ పడుతుంది రోడ్డు కొట్టకపోతే. తప్పనిసరి మేము వాన వెలిసినా వాన వచ్చినా రాకుండా కంప్లీట్ చేయాలి రోడ్డు. కష్టం ఉంటుంది వాళ్ళకి. సో మాటల్లో చెప్పలేం వీళ్ళ కష్టం అనేది. కానీ చాలా గ్రేట్ అమ్మా మీరందరూ. మహిళలు అరే మాకు ఒక మగతోడు లేదే అని బాధపడిపోయి ఇంట్లో కూర్చోకుండా మీ అంతటి మీరు కష్టపడుతున్నారు, కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, పిల్లల్ని బాగా చదివించాలి, మీలాగా వాళ్ళు ఇలాంటి స్థితిలో ఉండొద్దు అనే ఒక ఆశయంతో. అమ్మా మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మా ఆయన ఎక్స్పైర్ అయిపోయిండు. నాకు 10th పెద్ద పాప 16 years 10th చదువుతుంది, చిన్న పాప 6th, బాబు 8 years. ముగ్గురు పిల్లలు. వాళ్ళకి తలస్మియా పేషెంట్స్ ఇద్దరు. అయ్యో. మరి వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది కదా హాస్పిటల్కి? ఖర్చు అవుతుంది మ్యామ్. మరి ఎలా ఆ డబ్బులు అవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? నాకు కొంచెం సొసైటీ హెల్ప్ చేస్తుంది మ్యామ్. తలస్మియా స్కిన్ కాల్ సొసైటీ ఉంది, సొసైటీ హెల్ప్ చేస్తుంది. డబ్బులు ఏం లేదు మ్యామ్, ట్రీట్మెంట్ చేస్తారు. పర్లేదు, ఆ ఖర్చు మిగిలినట్టే కదా. ఆ ఖర్చు పోయి వచ్చే చార్జెస్, మెడిసిన్ కానీ చూసుకుంటాను. కానీ ఈ చిన్న వయసులోనే చాలా కష్టం వచ్చింది మీకు, బట్ కానీ ఆ ధైర్యానికి మెచ్చుకుంటాను నేను. నిజంగా గ్రేట్ అసలు ఆ విషయంలో. అయ్యా పెద్దయ్యా, ఏం పేరు? యాదగిరి. వీళ్ళందరూ ఊడ్చి ఇలా ఒక దగ్గర పోగేస్తూ ఉంటారు, మీరు ఆ చెత్తని బండిలో తీసుకెళ్లి పెద్ద బండిలో వేస్తారు, అదే కదా మీ పని? నేను నాకు చూశాను, చాలా కష్టంగా ఆ బండి లాగుతూ ఉన్నారు మీరు. మీ వయసు ఎంత? 52 సంవత్సరాలు. ఈ వయసులో ఎందుకు అంత కష్టం చేయాలి కదమ్మా? ఎవరు పెడతారమ్మా? పిల్లలు చదువుకుంటారు, ఎవరి పనులు వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళ పనులు వాళ్ళకి అంతా. అంటే ఇప్పుడు వాళ్ళు తెస్తారు కాబట్టి ఇంత కష్టపడొద్దు, పక్కన చలి ఇంత వర్షాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఎవరు పెడతారు చెప్పు? ఎవరు పెట్టారు, 2 రోజులు చూస్తారు మళ్ళీ వెనక. ఎవరి మీద ఆధారపడొద్దు, మీ కాళ్ళ మీద అంతేనా? కష్టం ఉంటుందా ఈ పనిలో? చాలా కష్టం అమ్మా, కష్టం. విసుగు రాలేదా ఎప్పుడు? వస్తుంది, రిస్క్ వస్తుంది, కుక్కలు చచ్చిపోతాయి, అన్ని ఉల్కలు అన్ని వేయాలి, వాసన పట్టుకొని వేయాలి, బండ్లు వేయాలి, లేకుంటే కుండీలు వేసుకోవేయాలి. ఇక మీ సోడాలు ఏం చేస్తారంటే గుంజేవా తీసేయి, ఇక గలీజ్ మాటలు తిడతారు. ఆ మాటలు పడకుండా కూడా చేయాలి. కానీ చాలా డేంజర్ కదా రోడ్డు మీద పని చేయడం అని అంటే. వెహికల్ చాలా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటాయి, అంటే ఎవరు ఎలాంటి మనుషులు ఉంటారో తెలియదు కదా. మరి ఎలా మీరు ఉంటారు మేడం? ఒక్కొక్కరు అమ్మో పని చేస్తూ ఉంటాము, కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు తెలుసా, కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఎత్తుతున్నా ఇప్పుడు సరిసి చెప్పబోతూనే ఉంటారు, ఇట్లా ఎందుకు అట్లా? తెలియదు, రోడ్ల మీద ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు,
కథ ఎక్కడ ఏమో కనిపిస్తుంది అంటే కథ ఇట్లా బండి తీసుకొని గుద్దేసి వెళ్ళిపోతారు వాళ్ళకి. గుద్దేసి వాళ్ళు పట్టుకోవే వరకు మా వాళ్ళు అక్కడ ఉంటారు, ఒకళ్ళు అక్కడ ఉంటారు, ఉరికినా కానీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. మీరు అందరూ ఒక దగ్గరే ఉంటారా? ఒకటే దగ్గర ఉంటారు, కొంచెం డిస్టెన్స్ ఉంటారు, కొద్ది దూరంలోనే ఉంటారు. మీకు ఎప్పుడైనా అలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయా? బాగా భయం వేసి మీరు అసలు అక్కడ నుంచి వదిలి పారిపోయి ఆ ప్లేసెస్ నుంచి చీపురు కూడా వదిలి ఇప్పుడైతే కొంచెం పర్లేదు మేడం. ఒక 4 ఏళ్ల కింద అయితే చాలా భయపడే వాళ్ళం, పని చేయాలన్నా కానీ భయపడేది. అంటే ఎలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు చెప్పాం కదా మేడం, ఇట్లా కొట్టుకుంటూ పోయేట వాళ్ళు, ఇట్లా బండి తీసుకొని మొత్తం ఇట్లా తాక్కుంటూ ఇట్లా వెళ్ళిపోతున్నా ఉండే. మా అత్తమ్మకి ఇట్లా చెయ్యి ఇరిగిపోయింది అప్పుడే. అప్పుడు అప్పుడు ఏం తిరుగుతామో దొరకలేదు, అస్సలు దొరకలేదు వాడు. ఇక్కడ అప్పుడు మా దగ్గరే ఉంటారు కదా, పడిపోయింది అన్నట్లు మా దగ్గరే ఉంటారు. ఇక వాడు వెళ్ళిపోతూనే ఉంటాడు. వాడు ఇక వంగి ఉడిచేది కదా అప్పుడు, కదా ఇంతకు ముందు మామూలుగా ఊడ్చేవాళ్ళు, ఇప్పుడు కట్టెలు ఒట్టి ఉడుస్తున్నాం. అయినా గానీ కొద్దిగా నడుము నొప్పి గానీ చేతులు బాగా నొప్పి వస్తాయి. చేతులు ఇక్కడ వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు మంది లేకపోతే రాకుంటే మేము ఊడవాలి కదా, ఊడ్చినప్పుడు ఇట్లా కొంచెం అలసిపోతుంది, నడుస్తుందా ఇవన్నీ అలసిపోతుంది పానం అంతా, నిజంగా అలసిపోతుంది మేడం. కానీ అంత కష్టం ఉన్నా చెయ్యక తప్పదు కదా. టాబ్లెట్లు వేసుకుని అలా వచ్చేస్తారు అంతేనా? అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 22-23 నడుస్తాను. 23 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? అందరికంటే సీనియర్ అయితే మీరు. అవునా? ఇదే ఏరియానా? ఇదే ఏరియా, అన్ని ఏరియా తిరిగినాము. అప్పుడు ఇది అన్ని ఒకటే కాంట్రాక్ట్ ఉంది. ఇప్పుడు జర కాంట్రాక్ట్ ఎక్కువ అయ్యి ఒక్క మనిషికి 2-3 గ్రూపులు ఉన్నారు. కాంట్రాక్ట్ అంటే ఎట్లా? కాంట్రాక్ట్ అంటే 6 నెలలు 5 నెలలు అప్పుడు ఉంటుంది. ఇప్పుడు తర్వాత లాస్ట్కి గవర్నమెంట్ పోగానే గవర్నమెంట్కి అయిపోయింది. ఇప్పుడు ఏడబడితే ఒక 2 గ్రూప్ 3 గ్రూపులకు ఒక సూపర్వైజర్, అప్పుడు ఒకటే సూపర్వైజర్ ఉంది. ఈ పని అసలు ఎలా దొరుకుతుంది మీకు? వాళ్ళని అడగాల వెళ్ళి? మేము అడగలే, అప్పుడు ఎన్టీ రామారావు పెట్టింది ఇది. అంటే ఇప్పుడు ఈ పని ఎట్లా మీరు ఎలా అప్లై చేసుకుంటారు వీటికి? ఉద్యోగం రావాలంటే అప్పుడు ఇట్లనే పని మీద మనుషులు పడుతుండ్రు అంటే ఇట్లా తీసుకొచ్చి మా చిన్న చేసుకొని ఉంటే ఆమె తర్వాత నన్ను తీసుకొచ్చి పెట్టింది. అలా ఒకరి తర్వాత ఒకరు ఒక కుటుంబంలో అలా ఇస్తారా? లే, కుటుంబంలో వేరేనే. ఇక ఆమె ఇడిసబెట్టింది, ఇక మళ్ళీ నేను ఎక్కాను అలా. కానీ ఆ కష్టం మామూలుగా ఉండదమ్మా, ఎంత ఇదైనా కానీ. 23 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు. మీరు మీ కష్టాలు ఏంటి అంటే ఎవరితోనైనా చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పటికిప్పుడు మాకు ఈ సమస్యలు ఉన్నాయి అనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మేడం, గవర్నమెంట్ కి ప్రత్యేకించి. ఎందుకంటే మాకు జీతాలు సరిపోవట్లేదు మేడం. మేము అది కొట్లాడినా చేస్తున్నాం, కొట్లాడకపోయినా చేస్తున్నాం. మంచి చెడు ప్రతి ఒక్కటి రోడ్డు మీద పోతుంది. లాస్ట్ మా సావులు కూడా రోడ్డు మీద పోతాయి, అందులో 100% అది. కాకపోతే మేము చేసిన దానికి మాకు ఫలితాన్ని ఇవ్వమంటున్నాం. ప్లస్ మాకు ఇండ్లు లేవు మేడం, మాకు ఇండ్లు దారి చూపిమంటున్నాం. అందరం అద్దెళ్ళు మేడం, సొంత ఇల్లు ఎవరికీ లేవు. ఇంత చిన్న 3 ఏళ్ళ పాపను వదిలి నేను ఈ డ్యూటీకి ఎక్కిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా బతికి ఇట్లనే ఉంది. నాదేనే కాదు, మా దాంట్లో GHMC ప్రతి ఒక్కరి లేబర్ బతికిదే. మేము ఎట్లా బతుకుతాం మేడం? 18,000 ఎవరైనా బ్రతికి చూపించమనండి. మీరు అడిగారా ఎప్పుడైనా మీ తరపు నుంచి? మేడం మొన్నదాకా కూడా స్ట్రైక్ చేశారు కదా మేడం, స్ట్రైక్ చేసుకుంటా పని చేసినాం మేడం. మేము పట్టించుకునే గవర్నమెంట్ లేదు మాకు. ఏ గవర్నమెంట్ అన్న పట్టించుకుంటేమో ఆశగా ఎదురు చూస్తున్నాం మేము ఇప్పటికీ. మాకు ఎవరన్నా రారా చెయ్యరా అన్నట్టే ఉన్నాము, కానీ మాకు చేసే వాళ్ళు మాత్రం ఎవరూ లేరు మేడం. మా రెక్కలు మా మీద అన్నట్టు అయిపోయింది, కానీ మాకు చేస్తాము, మేము ఉన్నాము, మీకు సహాయం చేస్తాము అనే నాదుడు మాత్రం లేరు మాకు. 18,000తో బతకడం అనేది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూనండి, మహిళలందరూ కూడా స్ట్రైక్ చేశారు. మొన్న స్ట్రైక్ చేసినా గానీ అసలు ఏది పట్టించుకోలేదు అసలు. మీకు సెలవు ఉంటుందా? అసలు ఒక వీక్ ఆఫ్ ఏమైనా ఉంటుందా? వారానికి ఒక్కటే ఉంటుందా సెలవు? వారానికి పండగలప్పుడు ఉండదు. ఇవాళ నైట్ వీక్ ఆఫ్ ఉన్నా మార్నింగ్ 5కి వచ్చి తంబేయాలి, లేకపోతే మనీ కట్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు. వీక్ ఆఫ్ ఉన్నా కానీ పొద్దున్న రావాలి. ఈ నైట్ కంటిన్యూ నిద్రపోదామన్నా లేదు, పొద్దున 5 గంటల వరకు వచ్చి తంబేయాలి. సెలవు ఉన్నట్టు కాదు. ఇంట్లో ఉన్నాము, పిల్లలతో తిని చేసి పడుకునే వరకు 1 గంట వరకు అవుతుంది. 1 గంటకు పడుకొని మళ్ళా పొద్దుగాల 4 గంటలకు లేసి, మాకు దూరం ఇండ్లు, అక్కడ నుంచి మాకు వెహికల్స్ దొరకాలి, రావాలి పోవాలి. ఈమె 7 నుంచి ECL నుంచి వస్తుంది.
అక్కడ అంత పొద్దున వచ్చి మళ్ళీ 5 గంటల మేము టమ్ వేయకపోతే ఆ రోజు యాబ్సెంట్. అది కూడా మాకు ప్రాబ్లమే మేడం. ఇంత కష్టం ఉంది వీళ్ళకి నిజంగా, రావడానికి కూడా ఇబ్బంది. ఎక్కడెక్కడి నుంచో వేరే ప్లేస్ నుంచి వీళ్ళు వస్తారంట. అలాగే మళ్ళీ వీళ్ళకి ఉండేది అద్దెళ్ళల్లో, వచ్చిన జీతం వాటికే సరిపోతుంది. ఎందుకంటే అందరూ కూడా ఒంటరి మహిళలనే చెప్పుకోవాలండి. భర్తను కోల్పోయిన వాళ్ళు, భర్త ఉన్నా కూడా వారు ఏ పని చేయలేని స్థితిలో ఉన్నవాళ్ళు. కొంతమంది ఒక పెద్ద ఆయన్ని మనం చూస్తున్నాం, ఒక యవ్వనస్తుని చూస్తున్నాం. వారి తల్లిగారి జాబ్ తనకు వచ్చింది, బట్ తను ఏమాత్రం ఇది నాకు చిన్న పని అనుకోకుండా తను ఈ పని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. కానీ అందరిది ఒకటే ప్రాబ్లం చెప్తున్నారు, జీతాలు సరిపోవట్లేదు, కాస్తైనా వాళ్ళని ఆదుకోండి అని. ప్రభుత్వానికి సుమన్ టీవీ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్గా చెప్తూ ఉన్నాము. ఈ టైంలో ఇక్కడికి వచ్చి వీళ్ళ పరిస్థితి తెలుసుకోవడానికి వీళ్ళు నిజంగా కష్టజీవులండి. వీళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. వీళ్ళకున్న ఓర్పు కానీ, ఆ సహనం కానీ, పని చేయాలి, కష్టపడాలనే ఆ తత్వం కానీ వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు. కానీ వాళ్ళకంటూ ఇంకా కొన్ని కష్టాలు ఉన్నాయి, వాటన్నిటిని తీరుస్తారని ఈ చిన్న ప్రయత్నం ఇది. వాళ్ళ గురించి తెలుసుకుందామని పెడతారు కదా. ఓ పక్కన కుక్కలు అంత దారుణంగా తిరుగుతూ ఉంటాయి, కొన్ని చచ్చిపోయినవి ఉంటాయి, అవన్నీ తీయాలి, వాళ్ళ చేతులతో వాళ్ళు ఎత్తాలి. మామూలుగా చిన్నది ఏదన్నా చెత్త మనం ముట్టుకుంటేనే 100 సార్లు చేతులు కడుక్కుంటాం, అసలు చెత్త ఉంటే అటువైపే వెళ్ళాం. కానీ ఈ చెత్తలోనే అది ఏరుకుంటూనో లేకపోతే అవి క్లీన్ చేసుకుంటూనో అదే వీళ్ళ జీవితంగా ఉంటుంది. బట్ ఈ కష్టాన్ని కూడా వాళ్ళు ఇష్టంగా పనిచేస్తూ నగరాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో వాళ్ళ వంతుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా కొంత సహాయాన్ని అందిద్దాము. ప్రత్యేకించి నా ప్రయత్నం అయితే ఒకటే, ప్రభుత్వానికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ పెడుతూ ఉన్నాను. వీళ్ళకి ఏవైతే విన్నపాలు ఉన్నాయో, వాళ్ళకి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. అమ్మ మీరు నాకు పాట పాడతానన్నారు, నిద్ర వస్తుందా? కానీ నిద్రను కూడా ఆపుకోవాలి సార్, మనం మనుషులం, సహజం అది ఈ టైంలో నిద్ర రావడం అనేది. అలాగే పర్మనెంట్ చేయాలని కూడా అడుగుతున్నారు. చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి, ఒక్కసారి వాళ్ళని పట్టించుకోండి. చాలా ప్లేసెస్లో చూస్తాము, ఒకసారి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఇంకా బాగా ప్రతి విషయం కూడా తెలుస్తుంది. అందరికీ థ్యాంక్ యూ. మీ టైంని, మీ పని నేను డిస్టర్బ్ చేశానా? లేదా? కొంచెం ఏదో మీతో కాసేపు మాట్లాడదాం అనిపించింది నాకు. బట్ థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు మాకు చాలా బాగుంది మేడం. ఎందుకంటే మా విషయాలన్నీ మీకు తెలుస్తున్నాయి కదా, ఏదైనా చేసేది మీరు కూడా. అంటే ఫస్ట్ నాకు అనిపించింది యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఎందుకంటే మీ పనిలో మీరు ఉంటారు కదా అనుకున్నాం. వాస్తవానికి ఏంటంటే మా పరిస్థితి తెలుసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారేమో అని మేము కూడా ఎదురు చూస్తున్నాం మేడం. నా వంతుగా ప్రయత్నం మీరు కూడా చేయండి మేడం. అంతే. అయ్యో అంత మాట కాదమ్మా, బట్ నేనైతే ట్రై చేస్తాను డెఫినెట్ గా. ఇది గవర్నమెంట్ దాకా, హైకమాండ్ దాకా వెళ్ళేలాగా చూస్తాను. బట్ ఒకసారి రిక్వెస్ట్ పెడుతున్నాను సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఒకసారి వీళ్ళ కష్టాన్ని గుర్తించండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేస్తారని, వారిని పట్టించుకుని వాళ్ళకి ఎంతో కొంత ప్రభుత్వం తరపు నుంచి హెల్ప్ చేస్తారని నా విన్నపం, నా కోరిక అదే. ప్లీజ్ దయచేసి వాళ్ళని ఒక్కసారి వాళ్ళ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేయండి సార్. వీళ్ళందరి మాటలు విన్నారు కదా, వాళ్ళు ఒక్కొక్కరు చెప్తూ ఉంటే ఎంత కష్టపడి వాళ్ళు పనిచేస్తున్నారో, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఈ పని చేస్తున్నాం. నిద్ర మాకు పూర్తిగా ఉండకపోయినా పర్వాలేదు, ఆహారం సరిగ్గా లేకపోయినా పర్వాలేదు, మా పిల్లల భవిష్యత్తు కోసమే, మా పిల్లలు మాలా ఉండకూడదనే ఉద్దేశంతో వీళ్ళు ఈ పని చేస్తున్నామని చెప్పారు. మరీ ముఖ్యంగా నాకు బాగా బాధ అనిపించింది ఏదో తెలుసా వీళ్ళ మాటల్లో, వీళ్ళు ఇలా రోడ్డు మీద పనిచేస్తున్నప్పుడు కనీసం మానవత్వం అనేది కూడా లేకుండా వాళ్ళని కొట్టి వెళ్తారంట. అంటే తాగుబోతులు కావచ్చు, లేకపోతే ఎవరైనా తుంటరి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అదొక ఆనందం. వీళ్ళ దగ్గరికి దాడి చేయడానికి రావడము, వీళ్ళ దగ్గరికి వచ్చి బెదిరించడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారట. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి వాళ్ళ కష్టాన్ని చూడండి, వాళ్ళ పనిని చూడండి. వాళ్ళకు 4 రోజులు రాకుండా ఇంట్లోనే కూర్చుంటే కనుక, సరే డబ్బులు మాకు అవసరం లేదు, ఏమీ వద్దు, మేము ఇంట్లోనే ఉంటామంటే నగరం అంతా ఎంత చెత్త కుప్పలా మారిపోతుందో ఒక్కసారి ఊహించుకోండి. వాళ్ళ కష్టాన్ని అందరం గుర్తిద్దాం. ఎవరైతే ఇలా తుంటరి పనులు చేస్తున్నారో, వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు దయచేసి ఈ వీడియో చూసి వాళ్ళ మాటలు వినైనా మారతారనేది నా ఆశ, నా కోరిక. అది నా రిక్వెస్ట్ అనుకోండి. దయచేసి ఎవరు అలాంటి పనులు చేయొద్దు. వీలైతే వాళ్ళకి కొంచెం గౌరవం ఇవ్వండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇవ్వండి, అంతే తప్ప వాళ్ళని డిస్టర్బ్ చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. అలాగే వీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకని చెప్పారు. గవర్నమెంట్ వాళ్ళకు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను సుమన్ టీవీ తరపు నుంచి. సార్, సీఎం సార్, గీతాంజలి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయండి. దయచేసి వీళ్ళకి ఏవైతే అవసరం ఉన్నాయో ఒకసారి క్రాస్ చెక్ చేసి వీళ్ళకి ఎంతవరకు అవసరమో వాటన్నిటిని అందించి వాళ్ళకి ఎంతో కొంత ఆసరాగా మీరు ఉంటారని భావిస్తున్నాను. ఇది వాళ్ళ వీడియో. మరో కష్టజీవి జీవితాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మరో వీడియోలో. నమస్తే.